హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వైజాగ్ వెళ్తున్నాం, రిషికొండ బీచ్కి. నిన్న మనం పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, ఇది పార్ట్ 2, డే 2 అన్నమాట. అంతే, 2 డేసే. నేను ఇంకెళ్ళాం కానీ షూట్ చేయలేదండి. ఇదే లాస్ట్గా బయటికి వెళ్ళింది, షూట్ చేసింది. టీ టైం దగ్గర ఆగి టీ తాగుతున్నాం. మిల్క్ షేక్ తాగాం మేము. అది మా కార్ అండి, బ్లాక్ కలర్ది. అందులోనే వచ్చాం మేము. మా చెల్లెలు అదే చెప్తుంది. ఇంకా 2 కార్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. మేమే ఇక్కడ ఆగాము, వాళ్ళు ఆగలేదు ఇక్కడ. మా చెల్లెలు ఛానల్ ఉందని ఆమెకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా. క్రేజీ సిరి ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసామండి రిషికొండ బీచ్కి. మా బాబు ఆడుకుంటున్నాడు. ఫస్ట్ అస్సలు ఆడని లేదు, ఏడ్చాడు చాలా. ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అనేసి. అసలు పైనుంచి కిందికే దిగలే. ఆ డ్రెస్ వేసాక ఇక దిగి ఆడుకుంటున్నాడు. ఇది అక్కడి నుంచి కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడ వెళ్ళి మేము వంట చేసుకున్నాం అన్నమాట. లంచ్, టిఫిన్ ఇక్కడనే చేసి కుక్ చేసుకొని తిన్నాం. సాంగ్స్ పెట్టుకొని ఆడుతున్నారు, కాపీరైట్ పడుతుందని నేను తీసేసాను. వీళ్ళు మా కజిన్స్, మా చెల్లెళ్ళు, అట్లా కజిన్స్. ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ ఆర్కే బీచ్కి కూడా వెళ్ళాము. అది ఒక క్లిప్ వచ్చింది, చూడండి, అది ఉంది. మా బాబుతోనే వాళ్ళందరూ ఫన్నీగా ఆడుకుంటున్నారు.
నేనేం లేను వీడియోలో, అసలు నేనే షూట్ చేశాను కాబట్టి నేను అస్సలే రాను వీడియోలో. ఇక్కడ ఆ నుంచి ఇంతకుముందు మనం ఉన్నాం కదా ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఇది కొంచెం వాకింగ్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ నుంచి నేను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చాలా పెద్దగా వస్తున్నాయి వేవ్స్. చూడండి రైస్ క్రాప్ ఉంది చిన్నది, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తుంది. అది వాటర్ వచ్చినప్పుడేమో లోపలికి వెళ్ళిపోతుంది, వాటర్ లేనప్పుడు బయటికి వస్తుంది. చాలా బాగుందండి ఇక్కడ. మేము ఫస్ట్ స్టార్టింగ్ లో మేము అక్కడ లోపలికి సైడ్ అక్కడ సైడ్ మా వాళ్ళే ఫ్రెండ్స్ చికెన్ అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫ్రెష్గా ఉన్నాయని ఇక్కడ ఫిష్ అడుగుతున్నారండి. చికెన్ మా బ్రదర్ అండి, మా డాడీ ఫ్రెండ్, మా మమ్మీ, ఇటు మా అన్న. ఇక్కడ చూడు, హాయ్, ఇది మా చెల్లెలు, ఈమె చిన్న చెల్లెలు, ఇదేమో మర్దన్. బాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా చిన్నవి, చాలా చిన్నవి ఉన్నాయి. అది మన వాయిస్ వింటేనే మరి ఏందో వెళ్ళిపోతున్నాయి లోపలికి. అయితే చాలా ఉన్నాయి, కూడా చూపించిన చూడండి. వేవ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నామంటే వేవ్స్ వస్తాయేమో, మళ్ళీ మేము స్నానం చేసుకున్నాము, మళ్ళీ అవి వస్తేమో అనేసి కూర్చుంటలే. ఇక్కడ చాలా పెద్ద వచ్చినాయి, అది చూడండి చాలా బాగుంది. కింద ఎంత బాగున్నాయి వాటర్, కింది నుంచి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంది వేవ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడనే ఉన్నాము, ఆ గుడిసెలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది కొండ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. వేవ్స్ చూడండి, కొంచెం డస్ట్ ఉండడం వల్ల మేము ఇక్కడ అంతా మొత్తం ఫంగై టైప్ లో వచ్చింది, పురుగులు ఉన్నాయండి చిన్న చిన్న. చిన్న ఫిష్ ఏడా అట్లా చిన్న చిన్న గుంతలలో ఏముండదు. చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. వేవ్స్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వేవ్స్.
దాని కళ్ళు లోపల ఉంది గాయస్ ఈ రెండు మధ్యలో. ఫ్రెండ్స్ చాలా వేవ్స్ మస్తు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చాలా ఇట్లా స్పీడ్గా వచ్చేస్తాయి. రావు రావు అది మా వాయిస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్ చాలా ఇట్లా మంచి మడ్డు ఏం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మడ్డు చాలా ఉండే, మొత్తం డ్రెస్లు అంతా మడ్డే ఉండే, కానీ ఇక్కడ వస్తలేదు. వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ. మేము బోట్ ఎక్కుదాం ఫ్రెండ్స్, స్పీడ్ బోట్ ఎక్కుదామని అనుకుంటున్నాం. చాలా బాగుంటుందంట, ఒకసారి ఎక్కుతాం. మేము ఎక్కి ఆ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటామండి. హాయ్ గాయ్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూపి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ క్రాబ్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మీకు క్రాబ్స్ కనిపిస్తాయి. ఇగో క్రాబ్స్ కనిపిస్తున్నాయా? కొంచెం భయం వేస్తుంది అన్నమాట నాకు. సో అందుకే పెడుతున్నావే మీకు అసలు దేనికి వస్తున్నా ఈ రాయికి ఇక్కడ నుంచే తీసుకొస్తారు అనుకుంటా ఫ్రెండ్స్. హైదరాబాద్కి అయితే మాకు ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే వస్తారు. అగో ఆ రాయికి ఉంది చూడు. ఇగో ఈ రాయికి ఆ రాయికి అగో ఇగో ఇగో కట్లుతున్నాయి. అగో చూపి వాళ్ళకి. కైసవాడు దీనికి ఉన్నాయండి, మీకు కనిపిస్తుంది. అంత పర్టికులర్ గా కనిపించట్లే. ఇగో ఇవన్నీ చెప్తున్నాను, షూట్ చేస్తున్నా నేను. క్రాబ్ ఎగ్స్ అంట ఇది. క్రాబ్ ఎగ్స్ మళ్ళీ ఫ్రాగ్ ఎగ్స్. శంఖం దొరికిందంట ఫ్రెండ్స్, ఒకసారి చూపి చూపి. ఇదిగోండి చూడండి, ఇంకా అడుగుతున్నారండి, మంచిగా అడగలేరంట. అరే దారా మనం ఇట్లా కొట్టుకొని